ప్రస్తుతం నుండి బ్యాంకింగ్ వ్యవస్థకు పూర్వీకులు బంగారు వ్యాపారస్తులు లేదా స్వర్ణకారుడు, వడ్డీ వ్యాపారస్తుడు మరియు వర్తక వ్యాపారి అని స్వర్ణకారుడు, వడ్డీ వ్యాపారస్తుడు, వర్తక వ్యాపారి అని వర్ణించిన వారు ఆచార్య క్రౌతర్. ప్రస్తుతం నుండి బ్యాంకింగ్ వ్యవస్థకు పూర్వీకులు స్వర్ణకారుడు, వడ్డీ వ్యాపారి మరియు వర్తక వ్యాపారిని వర్ణించినటువంటి వ్యక్తి ఎవరు? ఆచార్య క్రౌతర్. నెక్స్ట్ వన్ సార్, ప్రపంచంలో అతి ప్రాచీనమైన వాణిజ్య బ్యాంక్ ఏది సార్? బ్యాంక్ ఆఫ్ వెనీస్ 1157 AD. ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు సార్? 1157 AD, 1157 క్రీస్తు శకం. నెక్స్ట్, ప్రపంచ బ్యాంకులకు తల్లి వంటిది బ్యాంక్ ఆఫ్ వెనీస్ 1157 AD. నెక్స్ట్ వన్ సార్, ప్రపంచ బ్యాంకులకు తల్లి వంటిది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్. నెక్స్ట్ వన్ సార్, టైప్స్ ఆఫ్ బ్యాంక్స్. బ్యాంకులు రకాలు. టైప్స్ ఆఫ్ బ్యాంక్స్, బ్యాంకులు రకాలు. స్పష్టం. బ్యాంకుల పనితీరు లక్ష్యాల ఆధారంగా బ్యాంకులను రెండు రకాలుగా వర్గీకరించారు. ఒకటి షెడ్యూల్ బ్యాంక్స్, రెండు నాన్ షెడ్యూల్ బ్యాంక్స్. నెక్స్ట్ వన్ సార్, వాణిజ్య బ్యాంకు అనగా కంపెనీలాగా నమోదై రుణ సదుపాయాన్ని కల్పించే నిమిత్తం ప్రజల వద్ద నుంచి డిపాజిట్స్ను సేకరించే ఆర్థిక సంస్థలను వాణిజ్య బ్యాంకులు అంటారు. మరొకసారి చూడండి సార్, కంపెనీలాగా నమోదై రుణ సదుపాయాన్ని కల్పించే నిమిత్తం ప్రజల వద్ద నుంచి డిపాజిట్స్ను స్వీకరించే ఆర్థిక సంస్థలను వాణిజ్య బ్యాంకులు అంటారు. వాణిజ్య బ్యాంకుల ముఖ్య ఉద్దేశం ఏమి సార్? వాణిజ్య బ్యాంకుల యొక్క ముఖ్య ఉద్దేశము ఏదైనా సరే పెట్టుబడి పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమిటి? ప్రాఫిట్స్ కదా, లాభార్జన. వాణిజ్య బ్యాంకుల యొక్క ముఖ్య ఉద్దేశం లాభాపేక్షతో పనిచేయుట, లేదా లాభార్జనతో పనిచేయుట. సరే, ఈ వాణిజ్య బ్యాంకులు ఎలాంటి రుణాలను ఇస్తాయి? ప్రధానంగా తీసుకుంటే ఇవి సాధారణంగా స్వల్పకాలిక రుణాలను అందిస్తాయి.
అందిస్తాయి. నెక్స్ట్ వన్ సార్, షెడ్యూల్ బ్యాంక్ అనగా షెడ్యూల్ బ్యాంక్ అనగా షెడ్యూల్ బ్యాంక్స్ అనగా ఆర్బీఐ చట్టం 1934 ఆర్బీఐ చట్టం 1934 సెకండ్ షెడ్యూల్లో షెడ్యూల్ బ్యాంక్ అనగా ఆర్బీఐ చట్టం 1934 సెకండ్ షెడ్యూల్లో నమోదైన బ్యాంక్స్ను సెకండ్ షెడ్యూల్లో నమోదైన బ్యాంక్స్ను షెడ్యూల్ బ్యాంక్స్ అంటారు. షెడ్యూల్ బ్యాంక్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఇండియాలో నేషనలైజ్ చేయబడిన బ్యాంక్స్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇండియాలో నేషనలైజ్ చేయబడిన బ్యాంక్స్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సార్, బ్యాంకులు అర్హతలు కష్టం సార్. బ్యాంకింగ్ వ్యాపారం చేస్తూ ఉండాలి. బ్యాంకింగ్ వ్యాపారం చేస్తూ ఉండాలి. వాటి మూలధనం నిధులు 5 లక్షల రూపాయలు ఉండాలి. వాటి మూలధనం నిధులు 5 లక్షల రూపాయలు ఉండాలి. అంటే ఇంకా అంతకన్నా తక్కువ కాకుండా ఉండాలి సార్. అంతకన్నా తక్కువ కాకుండా ఉండాలి. నెక్స్ట్ దాని తర్వాత తీసుకుంటే సార్, భారతదేశంలో మినిమం 3వ పాయింట్, భారతదేశంలో మినిమం 10 బ్రాంచెస్లో ప్రాఫిట్ జరుపుతూ ఉండాలి. భారతదేశంలో మినిమం 10 బ్రాంచ్ల్లో లావాదేవీలు జరుపుతూ ఉండాలి. మినిమం 10 బ్రాంచీల్లో లావాదేవీలు జరుపుతూ ఉండాలి. నెక్స్ట్ అండి, డిపాజిట్ల క్షేమానికి భంగకరమైన డిపాజిట్ల క్షేమానికి ఇబ్బందికరమైన కార్యకలాపాల్లో పాల్గొనరాదు. నెక్స్ట్ కింద నోట్ పెట్టండి సార్, షెడ్యూల్ బ్యాంక్స్కు ఆర్బీఐ నుంచి రుణమును పొందవచ్చును. షెడ్యూల్ బ్యాంక్స్ ఆర్బీఐ నుంచి రుణము పొందవచ్చు. అంటే షెడ్యూల్ బ్యాంక్గా గుర్తింపు పొందిన ఏ బ్యాంక్ అయినా సరే, కమర్షియల్ బ్యాంక్ ఏదైనా కావచ్చు, అది ఆర్బీఐ కేంద్ర బ్యాంక్ అయినటువంటి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిలుస్తుంది కదా, ఆర్బీఐ నుండి రుణ పరపతిని పొందవచ్చు. నెక్స్ట్ వన్ సార్, షెడ్యూల్ బ్యాంక్స్ను వాటి నిర్వహణ స్వభావాన్ని మరియు యాజమాన్యాన్ని బట్టి క్రింది విధంగా వర్గీకరించవచ్చు. నిర్వహణ స్వభావం మరియు యాజమాన్యాన్ని బట్టి క్రింది విధంగా వర్గీకరించవచ్చు. ఒకటి సార్, గ్రూప్ ఆఫ్ ఎస్బీఐ, జాతీయ బ్యాంక్స్, నేషనలైజ్ బ్యాంక్స్, గ్రూప్ ఆఫ్ ఎస్బీఐ. సెకండ్ వన్, జాతీయ బ్యాంకులు,
థర్డ్ వన్ ప్రైవేట్ బ్యాంక్స్. ఫోర్త్ వన్ ఫారెన్ బ్యాంక్స్ అంటే విదేశీ బ్యాంకులు. ఫిఫ్త్ వన్ ఆర్ఆర్బీలు, గ్రూప్ ఆఫ్ ఎస్బీఐ, జాతీయ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంక్స్, ఫారిన్ బ్యాంక్స్ మరియు ఆర్ఆర్బీ మీన్స్ రీజనల్ రూరల్ బ్యాంక్స్.